హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఇది మేము లాస్ట్ ఇయర్ దీపావళికి మా ఊరు వెళ్ళామండి, తిరుపతి. అప్పుడు తీసిన వీడియో టైం దొరకలేదు, సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. మా చిన్నపిన్ని వాళ్ళు ఉంటారు తిరుపతిలో. సో మేము తిరుపతికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే మా ఊరు ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇంకా మేము కార్లో అయితే బయలుదేరాము. మా ఊరు మొగిలి బంగారుపాలెం దగ్గర ఉంటుంది, చిత్తూరు. సో చూడండి, మొత్తం పిల్లలు ఒక 5 మంది, పెద్దవాళ్ళు ఒక 5 మంది అయితే వెళ్తున్నాం. మొత్తం కారులో 10 మంది అయితే వెళ్తున్నాం మేము. అండ్ మా ఊరైతే వచ్చేసింది. హైవే పక్కనే ఉంటుంది, పలమనేరు ఘాట్ రోడ్ ముందే ఉంటుంది. అండ్ మా ఊరు ఎంట్రన్స్లోనే గుడి ఉంటుందండి. చాలా ఫేమస్ గుడి ఇది, మొగిలీశ్వర స్వామి శివాలయం. చాలా ఫేమస్. పండగ కదా, భజనలు అయితే జరుగుతున్నాయి, చాలా బాగుంటాయి. అండ్ మా ఊరికి ఈ గుడి పక్క నుంచే వే ఉంటుంది. చూడండి, ఇదే మా ఊరు. మొగిలి హైవే నుంచి లోపలికి వెళ్ళాలి, మెట్ట మీద ఇల్లు అని అంటారు. మాకు చాలా ఇష్టమైన ఊరు, మా సొంత ఊరు ఇది. సో సొంత ఊరు ఆబ్వియస్లీ ఎవరికైనా చాలా చాలా ఇష్టమే. సో చూడండి, ఇదే మా ఇల్లు. అండ్ ఇంకా బాంబులు చూడండి, ఆల్రెడీ మా చిన్నాన్న వాళ్ళు తెచ్చారు ఇంట్లో. ఈ పిల్లలు ఇంకా హడావిడి గోల, ఇవి ఎప్పుడు కాల్చేద్దామా అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు వాళ్ళ హడావిడి. మాదైతే కంబైన్డ్ ఫ్యామిలీ. 2 బాబాయిలు తిరుపతిలో, ఒక బాబాయ్ పలమనేరులో ఉంటారు. మేమైతే వైజాగ్లో ఉంటాం. ప్రతి సంక్రాంతికి అలాగే దీపావళికి అయితే ఖచ్చితంగా వచ్చేస్తాం అనమాట. అందరు కలిసి అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక పక్క చిన్నపిల్లలు క్రాకర్స్ కాల్చడంలో బిజీ అయితే, మరో పక్క మా ఇంటి లేడీస్ గ్యాంగ్ స్వీట్ అయితే చేస్తారు ఇప్పుడు, అత్తిరసాలు. అవి దాంట్లో చేయడం ప్రిపరేషన్ అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు. చూడండి, ఈ రాయలసీమ సైడ్ దీపావళికి అత్తిరసాలు అన్నది చాలా ఎక్కువగా చేస్తారనమాట, ఫేమస్ ఆట. దీపావళి స్పెషల్ అత్తిరసాలు కాల్చడానికి మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. జనా, ఎక్కడికి వెళ్తున్నావురా? ఏ ఊరు వెళ్తున్నావు? బెల్లం అయితే వేసి అది మొత్తం కరిగిస్తున్నారు పాకంలా చేయడానికి మా మామ అండ్ అలాగే మా చిన్నాన్న. ఇక్కడేమో అత్తిరసాలు ప్రిపేర్ చేస్తున్నారు, బెల్లం పాకం. వీళ్ళు చూడండి, పిల్లల గ్యాంగ్ ట్రాక్టర్లో చేపలు వేసుకొని వీళ్ళు గోల. బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది. అందులో బియ్యం పిండి వేసి మనం బాగా కలుపుకోవాలి. కలిపినప్పుడు కూడా చాలా స్పీడ్గా కలుపుకోవాలన్నమాట. మెల్లిగా చేసామనుకోండి, ఆ బియ్యం పిండి మొత్తం ఉండలు కట్టేస్తుంది, అప్పుడు అరిసెలు అన్నది సరిగా రావు. సో అందుకని మార్చి కలుపుకోవాలి. ఎందుకంటే బియ్యం పిండి వేసినప్పుడు ఆ మిక్చర్ అన్నది గట్టిగా అయిపోద్ది కదా, ఒకరే కలపాలంటే ఇబ్బంది అవుతుంది. సో మార్చి మేము అందరూ కలుపుతున్నాము. ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మాకు. ఇప్పుడు కూడా ఆన్ చేసి ఇవ్వలేదా? ఇప్పుడు ఆన్ చేసి. రెడీ, 1 2 3 స్టార్ట్, యాక్షన్. అది తిప్పు, ఇంకా వెరీ గుడ్. ఇప్పుడు నేనైతే మిక్స్ చేస్తాను. ఆ మిక్చర్ అన్నది అస్సలు గట్టిగా అయిపోయింది, అస్సలు తిరగట్లేదు ఆ కర్ర. కాకపోతే అది ఇంకా బాగా మిక్స్ అవ్వాలి. ఏమండి, ఏం తిప్పుతున్నావు నువ్వు? దోశల పిండి కూడా ఇంకా అంతకన్నా గట్టిగానే తిప్పు. ఫైనల్గా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. అత్తిరసాలు, ఇటు సైడ్ అత్తిరసాలు అంటారు రాయలసీమ సైడ్, వైజాగ్ సైడ్ అయితే అరిసెలు అంటారు. సో పాకం ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు అది మేకింగ్ ప్రాసెస్. అందరు రెడీగా ఉన్నారు.
బాగా కాగల బాబా నూనె. మా చిన్నపిన్ని అయితే ఫుల్ కామెడీ, ఎక్కడుంటే అక్కడ ఫుల్ సందడి. మగోళ్ళే ఎత్తేది అప్పుడు ఆడవాళ్ళు ఏం చెప్పు. దీపావళి స్పెషల్ తలంటుకోవడం. ఇప్పుడు మా బాబాయ్ మా తమ్ముడికి తలంటుతున్నాడు చూడండి. ఇక్కడ తలంటుతున్న అతని పేరు రెడ్ అన్న. బాగా తలంటుతారనమాట. అందరు స్నానాలు అంతా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఆయుధ పూజ చేస్తాము. ఇటు సైడు మామూలుగా దీపావళికే ఆయుధ పూజ అయితే చేస్తాం. వెహికల్స్ అన్నిటికి అయితే పూజ చేస్తాం. మన ఇటు వైజాగ్ సైడ్ వచ్చేసి దసరాకి చేస్తాం. కార్లకి బైక్స్కి అన్నిటికి పూజ. ఇటు మా చిత్తూరు సైడ్ వచ్చేసి దీపావళి ఎప్పుడైతే మేము చేస్తాం అన్నమాట. సో ఇప్పుడైతే మా కార్లకి బైక్స్కి అన్నీ అయితే పూజ చేస్తున్నాం. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు అలాగ ఒక రౌండ్ వెళ్ళేసి వస్తున్నాం. పూజ అయిపోయిన తర్వాత జస్ట్ అలా నిమ్మకాయలు తొక్కేసి వెళ్తాం కదా. దీన్ని మటన్లో కానీ చికెన్లో కానీ తింటే చాలా బాగుంటుంది. మా పెద్ద పిన్ని సంగటి అయితే చేస్తున్నారు. చూడండి ఎలా ముద్దలు చేస్తున్నారు. సంగటి ముద్దలు, మటన్ కర్రీ, బోటియా, వైట్ రైస్, సంగటి సంగటి నీళ్ళు కొన్ని ఉంచుకోరా జ్యోతి. సంగటి చేసుకొని చాలండి. మటన్ కర్రీ, బోటి. అన్నయ్య స్టార్ట్ చేసిన తిను. సూపర్ ఫ్రెండ్స్ అన్నావు. ఇప్పుడైతే లేడీస్ గ్యాంగ్ భోజనం చేస్తున్నారు. మా చెల్లెళ్ళు, పిన్నులు, మా అక్క అయితే భోజనం చేస్తున్నారు. మా ఊర్లో గోశాలకు వచ్చాము. ఈ పైన కొండ పైన ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ అది కొండ అనమాట. అక్కడ పైన శివుడు కూడా ఉంటుంది. సో ఇక్కడ కింద ఇది గోశాల అనమాట. శ్రీ శివ పార్వతుల గోశాల. మొత్తం ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. మొత్తం అందరు ఫ్యామిలీ అంతా వచ్చాం. జిన్నా ఏం చేస్తున్నావు? ఆక్కుంటున్నావా? ఇసుకతో ఆడుతున్నావా? కార్లో ఉన్నాయిలే, గుచ్చుకోవాలి. ఇక్కడ ఆడుకో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ టెంపుల్ అన్నమాట. చూడండి ఇక్కడ సోలార్ వేశారు. ఇక్కడ ఏనుగుల భయం చాలా ఎక్కువ ఉంది. సో ఆల్రెడీ ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నారా ఇల్లు, ఇప్పుడు కింద పెయింటింగ్ పైన కడుతున్నారు. కట్టినట్లుంది కదా.
లాస్ట్ టైం దీంట్లో బెల్లం ఉంచారు. సో ఏనుగులు మొత్తం దాన్ని పడగొట్టాయి అన్నమాట బెల్లం తినడానికి. ఇది మొత్తం సోలార్ వేసారు దానికే. అంటే పవర్ సప్లై లాగా నైట్ టైం ఆన్ చేస్తారు ఏనుగులు రాకుండా ఉండడానికి లోపలికి. మా ఊరు వచ్చేసి చిత్తూరు బంగారుపాలెం దగ్గర ముగిలి మా విలేజ్ అండి. సో ఆ విలేజ్లో అయితే ఈ టెంపుల్ ఉంటుంది, దేవరకొండ టెంపుల్. ఇది కొండపైన ఉంటుంది దేవరకొండ. ఇక్కడ శివరాత్రి చాలా బాగా చేస్తారు, చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఈ చుట్టుపక్కల చిత్తూరు జిల్లా మొత్తం చాలా ఎక్కువ మంది అయితే వస్తారు ఆ శివరాత్రి రోజు ఈ టెంపుల్కి. మా చిన్న పిన్ని పిల్లలతో కలిసి డ్యాన్స్ వేస్తుంది. ఫుల్ కామెడీ అన్నమాట. మా ఇంట్లో మా చిన్న పిన్ని అయితే ఫుల్ గోల. డ్యాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఏదో గేమ్ ఆడుతున్నారు మొత్తం లేడీస్ గ్యాంగ్. అంతాక్షరి కోసం అనుకుంటా. టీమ్స్ డివైడ్ చేస్తున్నారు. చేతులు ఇక్కడే పెట్టాలి, ఎవరు కొట్టరు తెలియకూడదు. సరే ఫస్ట్ నేను తొండి రండి అందరూ ఇంకా దీపావళి రోజు నైట్ అయితే ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసాము. క్రాకర్స్ అన్నీ కాలుస్తూ. కెమెరా బాంబ్ అంట, ఏదో కొత్తగా ఉంది. ఒకటేనారా? చూసా అయిపోయింది. పొడవలు వంటి ఒకసారి అన్ని చల్లగా అయితే ఇప్పుడు పెడతాం, బాగుంటుంది. లోపలే పెట్టేసి రైట్. సార్, డ్రైవర్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏ ఊరు వెళ్తున్నారు? చికెనా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.